వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి ఘటనలో కుట్ర కోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 46 మంది నిందితుల ల్యాండ్ రికార్డులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. వారిలో 16 మందికి గ్రామంలో ఎలాంటి భూములు లేవని గుర్తించారు. పక్క గ్రామం నుంచి మనుషులను తీసుకొచ్చి సురేష్ దాడి చేయించారని భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, లక్కచెర్లలో జరిగినటువంటి దాడి ఘటనకు సంబంధించి పోలీసులు నమోదు చేసినటువంటి నిందితుల జాబితా ప్రకారంగా మొత్తం 45 మంది నిందితులని ఎఫ్ఐఆర్ లో పొందుపరిచారు. ఈ 45 మందికి ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నాయి, వీరు ఏ గ్రామానికి చెందిన వాళ్ళు అనే పూర్తి స్థాయిలో కూడా రెవెన్యూ అధికారులు ఆ వివరాలన్నీ కూడా బయటకు తీశారు. దీంట్లో మొత్తం 16 మందికి అసలు భూములు లేవు. ఈ 16 మంది భూముల కోసం కలెక్టర్ ని నిలదీయడానికి వచ్చామంటూ కూడా తప్పుడు ప్రచారాన్ని సాగిస్తా ఉన్నారనే దానిపై కూడా రెవెన్యూ అధికారులు దృష్టి పెట్టి ఈ వివరాలన్నీ కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఒక నోటు కూడా రెవెన్యూ అధికారులు ఈ 46 మందికి సంబంధించి సర్వే నెంబర్లు ఏంటి, ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి ల్యాండ్ అక్విజిషన్ ఏదైతే ఈ భూసేకరణలో ఈ TSIAC దాంట్లో ల్యాండ్ నష్టపోతా ఉన్నారా లేదా అనే దానిపై కూడా వివరాలన్నీ కూడా బయటకు తీశారు. A3గా ఉన్నటువంటి శివకుమార్, ఇతనికి ఈ ల్యాండ్ లో ఎలాంటి నష్టం జరగట్లేదని, A11 గా ఉన్నటువంటి మైలారం విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఈ ల్యాండ్ ద్వారా ఎలాంటి ఎఫెక్ట్ జరగట్లేదని, A14 గా ఉన్నటువంటి జరపల హీరానాయక్ ఇతని ల్యాండ్ కోల్పోతున్నాడనే ఒక విషయాలన్నీ కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ప్రధానంగా A1 గా ఉన్నటువంటి భోగమణి సురేష్, ఇతనికి అసలు ల్యాండే లేదు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా లగచర్ల విలేజ్ లో ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారంగా ఇతనికి ల్యాండ్ అక్విజిషన్ అనేది పోవట్లేదు, ఇతను నష్టపోవట్లేదు అనే దానిపై కూడా జిల్లా కలెక్టర్ ఈ రికార్డ్స్ అంతా కూడా బయటికి తెప్పించి ఆ రికార్డులంతా కూడా ప్రభుత్వానికి సమర్పించినట్టుగా తెలుస్తుంది. దీంట్లో 16 మందికి అసలు ల్యాండ్స్ లేవు. ఈ ల్యాండ్స్ లేనటువంటి బాధితులందరూ కూడా అధికారులను క్వశ్చన్ చేయడానికి వచ్చి ప్రీ ప్లాన్ ప్రకారంగా దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. కర్రలు, రాళ్లు, కారం పొడి వేసి అధికారులని పూర్తి స్థాయిలో కొట్టడమే కాకుండా వాళ్ళ అంతు చూసేంత వరకు కూడా వీళ్ళ ప్రీ ప్లానింగ్ అనేది కొనసాగింది అనే దానిపై కూడా పోలీసులకు అందినటువంటి ఫిర్యాదుల పైన ఈ 46 మంది పైన కేసులు నమోదు చేసి ల్యాండ్ రికార్డ్స్ అన్ని కూడా బయటకు తీయడం జరిగింది. దాంట్లో 16 మందికి అసలు ల్యాండ్సే లేవు. ఇది కావాలని కుట్రపూరితంగా జరిగినటువంటి దాడులు అనే దానిపై కూడా ఒక్కటొక్కటిగా అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. సురేష్ ని వెనక నుంచి ఆపరేట్ చేసింది మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి డైరెక్షన్ ఇచ్చింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అంటూ కూడా పోలీసులు ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ లో ఈ విషయాలను కూడా పొందుపరచడం జరిగింది. పట్నం నరేందర్ రెడ్డిని ఈ రోజు కస్టడీలోకి తీసుకొని కస్టడీలో విచారణ చేపట్టగా KTR సంబంధించినటువంటి పాత్ర పైన తన ఏదైనా వివరాలు అందిస్తే మాత్రం ఈ రోజు KTR ఇంటికి పరిగి పోలీసులు చేరుకొని నోటీసులు అందజేసి తిరిగి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునేటువంటి ఆలోచనలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. కోర్టు మరి కాసేపట్లో పట్నం నరేందర్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి కోర్టు కస్టడీ అనుమతి ఇవ్వాల్సి కనబడుతోంది. కస్టడీ అనుమతి ఇచ్చినట్టయితే అతన్ని అదుపులోకి తీసుకొని అతని నుంచి ఈ విచారణ చేపట్టనున్నారు. ఈ 46 మంది నిందితులకు ల్యాండ్ సంబంధం లేకుండా ఈ 16 మంది ఎందుకు వీళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఈ ఊరు గ్రామస్తులు కాకపోయినా పక్క గ్రామం నుంచి తీసుకొచ్చి ప్రభుత్వ అధికారుల పైన ఎందుకు దాడులు చేసేటువంటి ప్రయత్నం చేశారు, ఆర్థిక సహాయం ఈ 16 మందికి వీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ అనే దానిపై కూడా దృష్టి పెట్టి ఆ వివరాలన్నీ కూడా బయటికి తీస్తా ఉన్నారు. సందీప్, రవితేజ, అంటే సురేష్ కు అక్కడ భూమి ఉన్నా కూడా అది భూసేకరణ పరిధిలోకి రాదని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అంటే ప్రస్తుతం సురేష్ ఎక్కడ ఉన్నారు, అతని మీద ఎటువంటి కేసులు నమోదయ్యే అవకాశం ఉంది? ప్రస్తుత పరిస్థితి ప్రకారంగా సురేష్ కుటుంబ సభ్యుల పేరుపై ఉన్నటువంటి భూములు ఇవి ఇప్పుడు ఫార్మా సిటీకి భూసేకరణకు సంబంధించి దాంట్లో సురేష్ భూమి లేదు, సురేష్ భూమి నష్టపోవట్లేదు అనే ఒక విషయాన్ని కూడా ల్యాండ్ రికార్డ్స్ లో జిల్లా కలెక్టర్ ఈ వివరాలను కూడా ప్రభుత్వానికి సమర్పించారు. దాంతో పాటు మిగతా నిందితులందరి వివరాలను కూడా బయటికి తీసి అసలు 16 మందికి భూములే లేవు, భూములు ఉన్నా అది ఈ ఫార్మా కిందికి పోవట్లేదు అనేది మాత్రం జిల్లా రెవెన్యూ అధికారులు ఆ వివరాలను కూడా బయటికి తీశారు. ఇదంతా కూడా కుట్రపూరితంగా వీరిపైన దాడి చేసి ఊర్ల నుంచి తరిమి కొడితే నెక్స్ట్ టైం తమ ఊరిలోకి వీళ్ళు వచ్చి ఈ ల్యాండ్ భూసేకరణ గాని
ప్రజాభిప్రాయం కానీ ఇవేవి కూడా జరగకుండా భయపట్టించేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని త్వరలో మళ్ళీ అధికారికంగా అదే ఊర్లోకి వెళ్లి భూసేకరణ పేరుతో ప్రజల అభిప్రాయాన్ని తీసుకొని భూసేకరించి అదంతా కూడా ఇండస్ట్రీ పర్పస్ పైన ఈ ల్యాండ్ ని అలాట్ చేసేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా కనబడతా ఉంది. ఇప్పటికీ ఈ కేసులో ఇంకొంతమంది పరారీలో ఉన్నారు. సురేష్ కూడా పరారీలో ఉన్నాడు. సురేష్ కోసం ప్రత్యేక టీమ్స్ గాలిస్తా ఉన్నాయి. సురేష్ ని అదుపులోకి తీసుకున్నటువంటి వెంటనే తన వెనక నుంచి ఆడిచ్చినటువంటి ఈ నాయకులకు సంబంధించి వివరాలన్నీ కూడా బయటికి తీసి దీంట్లో కొంతమంది బీఆర్ఎస్ నాయకుల బడా నాయకుల పేర్లు వినబడతా ఉన్నాయి. వారి పాత్రకు సంబంధించి వివరాలు సేకరించి వారి పేర్లను కూడా దీంట్లో మెన్షన్ చేసి అరెస్ట్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే డబ్బులు ఇచ్చి మరి పక్క ఊరు నుంచి యువకులను తీసుకొచ్చారని ఆరోపణ కూడా ఉంది కదా, నిజమేనా? దీంట్లో ఆ విషయాన్ని మెన్షన్ చేశారు. పోలీసులు కూడా దాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ఫైనాన్షియల్ సపోర్ట్, మోరల్ సపోర్ట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇస్తామంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. దానికోసమే వీరంతా రెచ్చగొట్టడము, ఆందోళన చేయడము, దాడులు చేసేటువంటి ప్రయత్నం చేయడము, కర్రలతో రాళ్లతో కారం పొడిని సైతం కలెక్టర్ పైన జల్లి వీళ్ళు దాడులు చేసేటువంటి ప్రయత్నాలు చేశారన్నట్టు కూడా రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. ఆ విషయాన్ని పోలీసులు కూడా అధికారికంగా ధృవీకరించడం జరిగింది. పక్క గ్రామం నుంచి తీసుకొచ్చి వీళ్ళకి ఏ ఇష్యూతో సంబంధం లేకపోయినా వారికి ఏదో రకమైనటువంటి ఆఫర్ పేరుతో వాళ్ళతో హామీ తీసుకొని దాని ద్వారా ఈ దాడులకు పాల్పడ్డారు అనే దానిపై కూడా రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు, పోలీసులు ఇచ్చినటువంటి ఫిర్యాదులు, ఇప్పుడు రెవెన్యూ అధికారులు తీసినటువంటి వివరాలు కూడా ఒకటొకటిగా కుట్ర అంతా కూడా వెలుగులోకి వస్తా ఉంది. సంబంధం లేనటువంటి వ్యక్తులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రభుత్వ అధికారులపైన దాడి చేయాల్సినటువంటి అవసరం ఏందనేపై కూడా దృష్టి పెట్టారు. బీఆర్ఎస్ నాయకులు డబ్బులు ఆఫర్ చేశారు, వీళ్ళు మోరల్ సపోర్ట్ అది కేసులు గాని జైళ్లు గాని అవన్నీ కూడా మేము చూసుకుంటామంటే హామీ ఇవ్వడంతో పక్క గ్రామం నుంచి వీరందరూ వచ్చి అధికారులపైన దాడులు చేసి అక్కడి నుంచి కూడా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఈ బండారం అంతా బయటికి రావడంతో కొంతమంది పరారీలో ఉండడము, ఇంకొంతమంది ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉండడము, ఇంకొంతమందిని జైలుకు పంపడం జరిగింది.